హాయ్ గాయ్స్, అనగనగా మూవీ అయితే చూసాను భయ్య ఈటీవీలో. ఒకసారి రావడం అయితే లేట్ అవుద్ది కానీ వస్తే మాత్రం పక్క అప్డేట్ అయితే. సుమంత్ గారి కొన్ని సినిమాలు అయితే నాకు ఇష్టం భయ్య. గోదావరి, ప్రేమ కథ, అవి గోల్కొండ హై స్కూల్, సత్యం, మళ్ళీ రావా ఇలాంటి మూవీస్ అయితే చాలా తీశారు. అండ్ నాకైతే నచ్చినవి అయితే గోదావరి. అందులో బీచ్ సీన్ ఒకటి అండ్ కఫేలో అయితే మాట్లాడుకున్న సీన్ ఒకటి చాలా బాగుంటాయి భయ్య. అసలు ఇలాంటి మూవీస్ అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోయే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ ఇంకా లైక్ అయితే ఎవరు కొట్టలేదు వాళ్ళైతే త్వరగా లైక్ కొట్టండి. ఇంక కంటెంట్ లోకి వెళ్ళిపోతే అనగనగా సినిమా అన్నమాట. ఈ మూవీ అయితే సుమంత్ గారు అయితే నటించారు. అండ్ అయితే ఇంకా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే అంతా బాగుంది. ఇంకా నేను చూడడమే లేట్ అనుకుంటా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇదైతే ఈటీవీ ఒరిజినల్స్ లో అయితే ఉంది. అండ్ ఇంకా మెయిన్ గా వచ్చేసి మూవీ అయితే ఒక తండ్రి కొడుకు మధ్యన అయితే ఉంటది. అండ్ మూవీ స్టోరీ వచ్చేసి అయితే చాలా బాగుంది. ఇంకా ఆల్రెడీ సినిమా స్టోరీకి అయితే వచ్చేస్తే నేనైతే చూడలేదు భయ్. ఈ మూవీ అయితే నా ఫ్రెండ్ అయితే సజెషన్ చేసాడు ఈ మూవీ చూడరా అని. అందుకే ఈ మూవీ చూసి అయితే చెప్తున్నాను భయ్య. ఈ మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే ఇంట్రెస్టింగ్ గా కనెక్ట్ అయిపోయింది. అండ్ స్కూల్ లవ్ స్టోరీ కానీ స్కూల్లో కానీ అంటే లవ్ స్టోరీ ఉండదు కానీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లవ్ స్టోరీ అని ఇలాగ ఉంటాయి అనమాట. ఈ సినిమా వచ్చేసి అయితే ఇది ఒక డబ్బుడ్ మూవీ అనమాట. మరాఠీలో అయితే ఒక పేరు ఉందన్నమాట. ఇంగ్లీష్ అయితే వన్స్ అపాన్ ఎ టైమ్ అనమాట. మన తెలుగులో అయితే అనగనగా అనమాట. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒక ఫ్యామిలీతో అందరూ కూర్చొని మరి చూడొచ్చు భయ్య. అండ్ మూవీ అయితే ఎటువంటి బ్యాడ్ వే అయితే ఉండవు అనమాట, బ్యాడ్ సీన్స్ గట్టా. అండ్ మూవీకి అయితే వచ్చేసి అయితే కంటెంట్ అయితే చాలా నచ్చింది. అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా బాగానే ఉంది. అండ్ మెయిన్ ఒక రాంగ్ థింగ్ అయితే ఉంది ఏంటంటే అది కొద్దిగా కెమెరా కొంచెం బాగా క్వాలిటీ లేదనమాట. కొంచెం మరి అది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది తప్ప మరి ఏటో మరి నాకు అర్థం కాలేదు. కానీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అయితే బాగా నటించాడు భయ్. అండ్ స్కూల్లో సీన్స్ కానీ అంతా పర్ఫెక్ట్ ఓకే. బట్ ఎక్కడో చిన్నది మిస్అండర్స్టాండింగ్ అయిందని నా అభిప్రాయం. అండ్ ఈ మూవీకి అయితే నేను వచ్చేసి రేటింగ్ అయితే ఒక వస్తాను. బట్ ఆ మూవీ హీరోయిన్ మాత్రం కొంచెం తేడాగా అయితే కనబడింది భయ్య. నాకు ఎందుకు మరి తేడా దాన్ని ఎందుకు పెట్టారా మరి ఏంటో నాకు అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ అయితే ఓటీటీ రైట్స్ అయితే మన ఈటీవీ విన్స్ అని తీసుకుందాం. నాకు అర్థం కాదు ఈటీవీ విన్స్ ఒరిజినల్సా ఈటీవీ ఒరిజినల్ అసలు ఏటో భయ్య కన్ఫ్యూజన్. అండ్ ఇంకా మా అయితే ఈటీవీ గారు సీఈఓ అయితే చనిపోయిన తర్వాత మరి ఇంకా దీన్ని ఎలా మారుస్తుంటారో మరి వాళ్ళకే తెలియాలి. ఈటీవీ ఒరిజినలా ఈటీవీ విన్నా ఏదో ఒకటి పెట్టండి రా బాబు. ఎందుకు కన్ఫ్యూజ్ తలనొప్పులండి, నాకు అదైతే అర్థం కావట్లేదు. ఇంకొచ్చేసి ఈ మూవీ రేటింగ్ అయితే మీరు అడిగారు కదా భయ్య. ఈ మూవీ రేటింగ్ వచ్చేసి అయితే నేనైతే 3 టమాటోస్ వేస్తే ఇస్తాను 5K. అండ్ ఈ మూవీ అయితే నెక్స్ట్ అయితే ఇంకో మూవీ చూడండి, దేవేంద్ర అనే మూవీ అయితే హిందీలో ఉంది, చాలా బాగుంటది. సేమ్ దీనిలాగే ఉంటది. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీరైతే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ అన్ని మీకు అయితే రెగ్యులర్ గా అయితే వచ్చేస్తాయి. మరి ఎక్కడ ఆగడం కొంచెం రావడం లేట్ అయినా సరే మంచి కంటెంట్ అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తుంది. ఈ మూవీ ఎంతమంది అయితే చూసారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా సీ యూ, బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.